టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. టెన్సెస్ అంటే కాలము అని అర్థం. కాలము డెఫినేషన్: టెన్స్ మీన్స్ టైమ్. టెన్స్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ that changed according to time. It shows the time of an action or event. నిర్వచనం: టెన్స్ అంటే కాలం అని అర్థం. కాలాన్ని బట్టి మారే వెర్బ్ రూపమును టెన్స్ అంటాం. ఇది ఒక చర్య లేదా సంఘటన యొక్క కాలాన్ని తెలియజేస్తుంది. కైండ్స్ ఆఫ్ టెన్సెస్: 3 types. There are 3 main tenses in English. ఇంగ్లీష్లో 3 ముఖ్యమైన టెన్సెస్ ఉన్నాయి. అవి: ఫస్ట్ వన్ ప్రజెంట్ టెన్స్, సెకండ్ వన్ పాస్ట్ టెన్స్, థర్డ్ వన్ ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ ప్రజెంట్ టెన్స్లో మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూ, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. అట్లనే మళ్ళీ పాస్ట్ టెన్స్లో కూడా 4 రకాలు ఉన్నాయి. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూ, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ. అట్లనే ఫ్యూచర్ టెన్స్లో కూడా సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మనం ప్రజెంట్ టెన్స్ని మొత్తం డీటెయిల్గా చెప్పుకుందాం. సింపుల్ ప్రజెంట్ అనొచ్చు, ప్రజెంట్ సింపుల్ అని అనొచ్చు, ఎట్లయినా పలుకోవచ్చు. దీని డెఫినేషన్: దిస్ టెన్స్ యూజ్డ్ టు ఇండికేట్ డైలీ వర్క్స్. రోజువారీ చర్యల్లో ఇది ఉపయోగిస్తాం. జనరల్ వర్క్స్, సాధారణ చేసే పనులు. హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాటు ప్రకారం చేసే పనులు. యూనివర్సల్, ఎటర్నల్ ట్రూత్, విశ్వ సత్యాలు. ఫ్యూచర్ సర్టెన్ యాక్షన్, భవిష్యత్తులో ఒక విషయం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పే విషయంలో మనం సింపుల్ ప్రజెంట్ ఉపయోగించాలి. అండ్ హిస్టారికల్ ఈవెంట్స్, చారిత్రక సంఘటనలను తెలియజేయడానికి సింపుల్ ప్రజెంట్లోనే ఉపయోగిస్తాం. రోజు చేసే పనులు, సాధారణంగా చేసే పనులను, అలవాటుగా చేసే పనులను. విశ్వ సత్యాలు, భవిష్యత్తులో నిర్ణయించబడిన పనులు. చారిత్రాత్మక సంఘటనలను తెలియజేయడానికి మనం సింపుల్ ప్రజెంట్ ఉపయోగిస్తాం. దీని స్ట్రక్చర్: సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి. ఆబ్జెక్ట్ అనేది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ప్లే ఏ గేమ్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు ఒక గేమ్ ఆడుకుంటాను. హీ స్టడీడ్ ఇన్ స్కూల్. అతను స్కూల్లో చదువుతున్నాడు. హీ అన్నది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి అక్కడ స్టడీకి ఈఎస్ అన్నది వెర్బ్కి, స్టడీ అంటే వెర్బు, ఆ వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి. హీ ప్లేస్ వెల్ అనొచ్చు. హీ స్టడీస్ ఇన్ ద స్కూల్. హీ గోస్ టు స్కూల్ అనొచ్చు. గోకి ఈఎస్ చేర్చాలి, ఎందుకంటే హీ, షీ, ఇట్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి. ఇది మనం ప్రజెంట్ సింపుల్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూ టెన్స్. ఇది మనం దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ ప్రజెంట్. మనం ప్రస్తుతం మాట్లాడుతున్న సమయంలో ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే దానిని ప్రజెంట్ కంటిన్యూషన్లో చెప్తాం. దీనికి స్ట్రక్చర్: సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ ఆబ్జెక్ట్ రాయాలి. ఇందులో ఇది కూడా వెర్బ్ కూడా రాయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్: ఐ ఆమ్ ప్లేయింగ్ ది గేమ్. హీ స్టడీయింగ్ ఇన్ కాలేజ్. ఇట్లా సబ్జెక్ట్ హీ, హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది,
వెర్బుకి ఐఎన్జి చేర్చాలి, ఆబ్జెక్ట్ రాయాలి. మనకి ఎగ్జాంపుల్స్ ఈజ్ స్టడింగ్ ఇన్ ద కాలేజ్, ఐ ఆమ్ ప్లేయింగ్ ఇన్ ద గేమ్, దే ఆర్ ప్రాక్టీసింగ్ ద గేమ్, I am eating now, he is learning English presently, he is doing computer course at present, it is raining still, Ramesh is playing still in the ground, look, he is painting pictures, listen, someone is singing a song, stop, I am also coming to school, don't disturb me, I am doing homework. ఇట్లా సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వెర్బు అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బు ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి అనేది స్ట్రక్చరు తీసుకొని మనం ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ప్రస్తుతం జరిగి ఇప్పుడే ఆ పని పూర్తి అయిన టెన్స్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాం. కొద్ది సమయం క్రితం కానీ కొద్ది కాలం క్రితం కానీ ప్రారంభించి పూర్తి చేయబడిన పనులను ఈ టెన్స్లో ఉపయోగించాలి. డెఫినేషన్: దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ హ్యాజ్ జస్ట్ బీన్ కంప్లీటెడ్. ఇప్పుడే ఆ పని పూర్తయిన దానిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్గా చెప్తాం. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3 అనేది రాయాలి. తర్వాత ఆబ్జెక్ట్. ఉదాహరణకి ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే నా యొక్క హోంవర్క్ పూర్తి చేశాను. ఐ హ్యావ్ జస్ట్ కమ్. నేను ఇప్పుడే వచ్చాను. వీ హ్యావ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ. మేము ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తిన్నాము. దే హ్యావ్ సీన్ ద తాజ్మహల్ రీసెంట్లీ. వారు ఇటీవలనే తాజ్మహల్ చూశారు. స్టూడెంట్స్ హ్యావ్ రిటర్న్ ఏ టెస్ట్ ఆల్రెడీ. విద్యార్థులు ఇంతకుముందు ఒక పరీక్ష రాశారు. ఏ టూరిస్ట్ బస్ హ్యాస్ గాన్ టు తిరుపతి టుడే. ఒక టూరిస్ట్ బస్ ఈరోజు తిరుపతికి వచ్చింది. ఈ హ్యాస్ పెయిడ్ కాలేజ్ ఫీజ్ దిస్ వీక్. అతడు ఈరోజు కళాశాల ఫీజు చెల్లించాడు. షీ హ్యాస్ గివెన్ ద రూమ్ రెంట్ దిస్ మంత్. నిర్మల హ్యాస్ గోటెన్ జాబ్ దిస్ ఇయర్. I have not seen her face till now. He has not met the CM up to now. అతను ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని కలవలేదు. ఇట్లా మనకి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్. దీనికి మనం గతంలో ఒక నిర్ణీత సమయానికి మొదలై ఇప్పటి వరకు ఆ పని జరిగి ఇంతకు ముందు కూడా జరగడానికి అవకాశం ఉన్న పనిని తెలియజేయడానికి ఈ టెన్స్ ఉపయోగిస్తాం. డెఫినేషన్: దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ బిగాన్ ఇన్ ది పాస్ట్ ఎట్ ది సమ్ టైమ్ అండ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఎట్ ప్రజెంట్ టైమ్. ఇట్ మే పాసిబుల్ టు కంటిన్యూ ఇన్ టు ది ఫ్యూచర్. గతంలో ఒక పని ప్రారంభమై ఇప్పటికీ ఆ పని కొనసాగుతూ ఉన్నట్లయితే దానిని ప్రజెంట్ కంటిన్యూ టెన్స్లో చెప్తాం. గతంలో ఒక పని నిర్ణీతమైన సమయానికి మొదలై ఇప్పటి వరకు జరిగి ఇంకా ముందు కూడా జరగడానికి అవకాశం ఉన్న పనిని తెలియజేయడానికి టెన్స్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ ఫినిషింగ్ మై హోంవర్క్ ఫర్ ది లాస్ట్ 2 hours. హీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ ఇన్ ది స్కూల్ సిన్స్ హిజ్ చైల్డ్హుడ్. ఐ హ్యావ్ టీచింగ్ ఇంగ్లీష్ since 2003. We have been learning spoken English for 2 months. ఇక్కడ ఫర్ అని సిన్స్ అని ఉంటాయి. ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం. ఒక ఖచ్చితమైన సమయాన్ని సంవత్సరం ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు మనం పాయింట్ ఆఫ్ టైంలో ఉపయోగించుకోవాలి. కొద్ది కాలం పీరియడ్ అంటే తక్కువ కాల వ్యవధిలో ఉన్న వాటికి ఫర్ని ఉపయోగించుకోవాలి. వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ 2 months. మేము 2 నెలల నుండి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము అనే దానికి మనం ఫర్ ఉపయోగిస్తాం. ఖచ్చితమైన సంవత్సరం వచ్చినప్పుడు ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2010. నేను 2010 నుండి ఇంగ్లీష్ బోధిస్తున్నానని చెప్పడానికి, ఎందుకంటే 2010 అన్నాం కాబట్టి సిన్స్ ఉపయోగిస్తాం.